హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే జోన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. యూజింగ్ సమ్ ట్రిక్ అండ్ డయాగ్రమాటిక్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ జోన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ జోన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఈజీగా ఎలా రిమెంబర్ చేయొచ్చు, ఎక్కువ కాలం వరకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది చూద్దాం. అండ్ దాంతోపాటు రైల్వే రిలేటెడ్ కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారు కదా, అవి కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మీకు స్లైడ్స్ అయితే చూపిస్తాను, చూడొచ్చు మీరు. మన స్లైడ్స్ అయితే ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ కవర్ అవుతాయి. సో చివరి వరకు అయితే చూడండి, సో దట్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో కంప్లీట్గా 1-2 మార్క్స్ ఈజీగా వస్తుంది అన్నమాట. ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇండియా, మనకి తెలుసు మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ కదా ఇండియా అన్నది. సో మనకి చూసుకుంటే వరల్డ్ వైడ్గా 4th ర్యాంక్ అనమాట ఇండియా అన్నది. ఓకేనా. సో ఫస్ట్ చూసుకుంటే యుఎస్ఏ ఉంటుంది, ఓకేనా. సెకండ్ చూసుకుంటే మీకు రష్యా ఉంటుంది, థర్డ్ మీకు చైనా ఉంటుంది, 4th మనకి ఇండియా ఉంటుంది అనమాట. వరల్డ్ వైడ్ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. సో అంత పెద్ద రైల్వే నెట్వర్క్ని మనకి సింగిల్గా ఒకళ్ళే కంట్రోల్ చేయటం కానీ మెయింటైన్ చేయటం కానీ అవ్వదు. సో దానికోసమే మనకి జోన్స్ కింద డివైడ్ చేశారు రైల్వేని. ఓకేనా. మనకి ఇండియాని మామూలుగా మన అడ్మినిస్ట్రేషన్కి ఈజీగా ఉండటం కోసం స్టేట్స్ కింద ఎలా అయితే డివైడ్ చేశారో సేమ్ అలాగే రైల్వే పరంగా చేసిన దాన్ని జోన్స్ అంటారు. జోన్ అన్నది ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక జోన్ అయితే ఉండదన్నమాట. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి ఈజీగా ఉండడానికి 2-3 స్టేట్స్ కానీ లేదా కొంత ఏరియాని పర్టికులర్గా ఒక జోన్ కింద ఫిక్స్ చేశారు. సో అందులో ఒక 2 స్టేట్స్ ఉండొచ్చు, 3 స్టేట్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో అది జోన్స్ అనమాట. సో అది చూసుకుంటే మనకి 17 జోన్స్ అయితే ఉన్నాయి అకార్డింగ్ టు రైల్వే వెబ్సైట్. ఓకేనా. ఈ 17 జోన్స్ని మళ్ళీ ఫర్దర్గా డివిజన్స్ కింద డివైడ్ చేశారు. ఎందుకు అంటే మనకి ఈ స్టేట్స్ని, ఇండియాలో స్టేట్స్ని ఎట్లా అయితే డిస్ట్రిక్ట్స్ కింద ఫర్దర్గా డివైడ్ చేశారో సో దట్ మనకి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఈజీ అవుద్ది. సో అలాగే డివిజన్ వైజ్గా మనకి చేశారనమాట డివిజన్. సో అలాగా జోన్స్కి వచ్చేటప్పటికి కంట్రోల్ మనకి జనరల్ మేనేజర్ అని ఉంటారు. సో జనరల్ మేనేజర్ కంట్రోల్లో ఉంటుంది జోన్స్ వచ్చేటప్పటికి. అదే మనకి డివిజన్కి వచ్చేటప్పటికి డిఆర్ఎం చేతిలో ఉంటుంది, డివిజనల్ రైల్వే మేనేజర్ అంటారు అనమాట. సో ఆయన చేతిలో అయితే ఉంటుంది మనకి డివిజన్స్ అయితే. సో ఇదనమాట. అండ్ మనకి జోన్స్ వేరు, మళ్ళీ తర్వాత ఆర్ఆర్బీస్ వేరు. మీరు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఓకేనా. రిక్రూట్మెంట్ సెల్ ఆ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని ఉంటాయి, అవి కండక్ట్ చేస్తాయి. ఓకేనా. సో కావాలంటే చూడొచ్చు, ఇవి మీకు జోన్స్ కింద చూసుకుంటే మీకు 17 జోన్స్ ఉంటాయి. ఇవి నేను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఈ 2 ఇమేజెస్. సో ఇవి మనకి యాక్యురేట్. ప్రజెంట్ 17 జోన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు 21 ఆర్ఆర్బీస్ అయితే ఉన్నాయి అనమాట. కావాలంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది ఇక్కడ మీరు చూసి చదివితే మీకే అర్థమైపోద్ది. ఓకేనా. సో ప్రజెంట్ మనకి జోన్స్ అయితే సెంట్రల్, ఈస్ట్ కోస్ట్, మనకి నార్త్ సెంట్రల్, నార్త్ ఈస్ట్. సో బేసిక్గా సౌత్, నార్త్, సెంట్రల్ వీటి బేస్డ్గా జోన్స్ అయితే డివైడ్ అయినాయి. కాబట్టి మనం కూడా డయాగ్రమాటిక్గా అలాగే గీసుకుంటే బాగా అర్థమవుద్ది. అది నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ 17తో పాటు ఎక్స్ట్రాగా 2 జోన్స్ కూడా ఉన్నాయి. నార్మల్గా మనకి టోటల్ 19 జోన్స్, బట్ రైల్వే వెబ్సైట్లో అయితే 17 ఉన్నాయి కాబట్టి వాటి గురించే మాట్లాడుకుంటాం. అండ్ ఈ ఎక్స్ట్రా 2 ఏంటి, అవి ఎందుకు లేవు కూడా నేను చెప్తాను. ఓకే. ఇవి మనకి జోన్స్ గురించి కానీ లేకపోతే డివిజన్స్ గురించి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి జోన్స్ని ఎలాగ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనకి డైరెక్షన్స్ని బట్టే కదా, నార్త్ సౌత్ని బట్టేగా వీళ్ళు ఇచ్చారు. సో మనం కూడా అదే చేద్దాం. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇట్లా కనుక డివైడ్ చేస్తే సేమ్ నార్దర్న్ రైల్వే, ఓకేనా, ఈస్టర్న్ రైల్వే, ఓకే. అలాగే మనకి చూసుకుంటే సౌత్కి సదరన్ రైల్వే, అలాగే మనకి వెస్ట్కి వచ్చేటప్పటికి వెస్టర్న్ రైల్వే, ఓకే. సో ఇలా చూసుకుంటే నార్త్లో మనకి ఇంపార్టెంట్ ఫేమస్ ప్లేస్ ఏంటి, మనకి ఢిల్లీ. సో ఢిల్లీ అన్నది మనకి హెడ్ క్వార్టర్స్ అనమాట. ఓకేనా. నార్త్లో ఢిల్లీ మనకి హెడ్ క్వార్టర్స్ అవుతుంది. ఈస్ట్కి వచ్చేటప్పటికి ఫేమస్ అంటే మీకు బ్రిటిష్ టైంలో చూడండి, బ్రిటిష్ టైంలో ఏం ఫేమస్ మనకి ఈస్ట్లో, కోల్కత్తా. ఓకేనా. సో కోల్కత్తా మనకి నెక్స్ట్ ఫేమస్ కాబట్టి కోల్కత్తా మనకి హెడ్ క్వార్టర్స్ అనమాట ఈస్టర్న్ రైల్వేకి. అదే సదరన్ పార్ట్లో బ్రిటిష్ టైంలో తమిళనాడు ఫేమస్ కాబట్టి అందులో మనకి చెన్నై. ఓకే. సో చెన్నై వచ్చేటప్పటికి సదరన్ రైల్వేకి హెడ్ క్వార్టర్స్. అలాగే వెస్ట్కి ఇంకా ఫేమస్ అంటే మీకు ఎగ్జాక్ట్ వెస్ట్ గుజరాత్ కాబట్టి గుజరాత్ అనుకోవద్దు,
మీకు మహారాష్ట్ర ఆ టైంలో బ్రిటిష్ టైంలో మనకి ముంబై చాలా ఫేమస్. సో ముంబై మనకి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అవుతుంది. ఓకేనా. వీటితో పాటు మనకి మెయిన్ సెంట్రల్ రైల్వే, ఇవి అన్నిటికీ కలిపి సెంట్రల్ ఉంది కదా. సో సెంట్రల్ రైల్వే కూడా ఉంటుంది. సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి కూడా మీకు సేమ్ ముంబైయే ఉంటుంది అనమాట హెడ్ క్వార్టర్స్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సెంట్రల్ అంటే మధ్యప్రదేశ్ ఉంటుందేమో అని. అది ఫస్ట్ మైండ్లో తీసేయండి. సెంట్రల్ రైల్వే మధ్యప్రదేశ్ కాదు, ముంబైయే ఉంటుంది. ఈ డిఫరెన్స్ అర్థమైంది అవుతా. ఎగ్జాక్ట్ మనకి ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీకి వచ్చేటప్పటికి బరోడా హౌస్ అంటారు. ఓకేనా, బరోడా హౌస్ ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే. ఓకేనా. సో అలాగే ఇక్కడ వెస్టర్న్కి వచ్చేటప్పటికి ముంబైయే. ముంబైలో చర్చ్ గేట్, ఓకేనా, చర్చ్ గేట్ అనే స్టేషన్ మనకి మెయిన్ హెడ్ క్వార్టర్ అవుతుంది. అలాగే సెంట్రల్ కూడా ముంబై. అక్కడ వచ్చేటప్పటికి సిఎస్టీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, సిఎస్ఎంటీ. ఓకేనా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అన్నది సెంట్రల్ రైల్వే స్టేషన్కి హెడ్ క్వార్టర్స్ అనమాట. ఓకే, రైల్వే స్టేషన్ కాదు, రైల్వే జోన్. ఓకే, సో అది ముంబైలో కూడా డిఫరెంట్ ప్లేసెస్ని ఒక్కో దానికి హెడ్ క్వార్టర్గా పెట్టారు, ఎందుకంటే అది చాలా పెద్ద జోన్. సో అందుకని అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్గా ఏమేమి కవర్ అయినాయి? 1, తర్వాత ఈస్ట్ 2, తర్వాత సదరన్ 3, అలాగే వెస్టర్న్ 4 అండ్ మనకి సెంట్రల్ వచ్చేటప్పటికి 5 కవర్ అయిపోయినాయి. సో మనకి టోటల్గా 19 ఉంటాయి అనుకున్నాం. అండ్ ఇందులో 17 అఫీషియల్గా మనకి రైల్వే వెబ్సైట్లో ఉన్నాయి. అందులో 5 అయిపోయినాయి కాబట్టి మిగతావి ఏంటో కూడా చూద్దాం. మిగతావి మనకి చూసుకున్నట్టయితే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఇది నార్త్, తర్వాత సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇది మాట్లాడేసుకున్నాం, సెంట్రల్ మాట్లాడేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఇవి ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది నార్త్ ఈస్ట్. అలాగే ఇది మనకి సౌత్ ఈస్ట్ అవుతుంది. అలాగే ఇది మనకి ఏమవుతుంది? వెస్ట్, సౌత్ వెస్ట్ అవుతుంది. ఓకే, దీనికి వచ్చేటప్పటికి నార్త్ వెస్ట్. సో ఈ 8 డైరెక్షన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనం డైరెక్షన్స్ని ఎప్పుడు ఫస్ట్ 4 మేజర్ డైరెక్షన్స్ చూస్తాం, నెక్స్ట్ ఈ 4 మేజర్ డైరెక్షన్స్. సో ఇప్పుడు మనకి ఇంకేమేమి రైల్వేస్ ఉంటాయి? నార్త్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే. ఓకే, వీటి హెడ్ క్వార్టర్స్ అడిగితే ఏం చేస్తాం? నార్త్ వెస్టర్న్లో మనకి నార్త్ వెస్ట్ అంటే నార్త్, ఇది మనకి నార్త్ అంటే ఇది తెలుసు మనకి. ఓకే, వెస్ట్ అంటే ఇది. వీటిల్లో ఫేమస్ నార్త్ వెస్ట్ అంటే ఎక్కడంటే రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ అంటే జైపూర్ అనమాట. ఓకేనా, నార్త్ వెస్టర్న్ రైల్వేకి వచ్చేటప్పటికి జైపూర్. అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వేకి వచ్చేటప్పటికి మీరు నార్త్ ఈస్ట్ అనగానే ఖచ్చితంగా ఏమనుకుంటారు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకుంటారు. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకుంటే ఏమవుతుంది? అప్పుడు మనకి వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతారు. బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాదు. నార్త్ ఈస్ట్ అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న ఫేమస్ ప్లేస్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్ను మనం వదిలేలేం కదా. సో ఉత్తరప్రదేశ్కి ఏదో ఒక జోన్ అయితే ఉండాలి, చాలా పెద్దది అది మనకి. సో నార్త్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో ఉంది. దాన్ని ఎక్కడంటే గోరఖ్పూర్ అనమాట. ఓకే, సో అలాగని మళ్ళీ నార్త్ ఈస్ట్కి అసలు ఏం లేదని కాదు. నార్త్ ఈస్ట్కి వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అంటారు. ఓకేనా, నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వచ్చేటప్పటికి మీకు ఏంటి? నార్త్ ఈస్ట్లో ఫేమస్ ఏంటి? అస్సాం. ఎవరిని అడిగినా ఏ హెడ్ క్వార్టర్స్ అయినా అస్సాంలోనే ఉంటుంది. అది కూడా పర్టికులర్గా గౌహతిలోనే ఉంటుంది మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్. అస్సాము, గౌహతి నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ అంటే, నార్త్ ఈస్టర్న్లో ఏదైనా కానీ. సో ఇక్కడ మాత్రం రైల్వేస్ విషయంలో నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ అంటేనే నార్త్ ఈస్ట్ తీసుకోవాలి, నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరప్రదేశ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ సౌత్ ఈస్ట్, ఇది కూడా టిపికల్ అనమాట. సౌత్ ఈస్ట్ అనగానే మీరు ఇటు సైడ్ ఎక్కడైనా సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఎక్కడైనా ఉంటుందేమో అనుకుంటారు. సో స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా అడిగితే చాలామంది తప్పు చేస్తారు. కాబట్టి సౌత్ ఈస్ట్ రైల్వేకి మీకు కోల్కతానే హెడ్ క్వార్టర్స్. ఇందాక మనం చూసాం ఈస్టర్న్కి కోల్కతానే, అలాగే సౌత్ ఈస్టర్న్కి కోల్కతానే అనమాట. ఓకేనా, మైండ్లో పెట్టుకోండి. ఇది కొంచెం ఈ రెండే కాదు, యాక్చువల్గా ఇంకో దానికి కూడా కోల్కతా ఉంది, వచ్చినప్పుడు చెప్తాను. సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే రెండింటికి. ఓకే, ఇంకేం మిగిలిపోయింది మనకి? సౌత్ వెస్టర్న్ రైల్వే. సో సౌత్కి వెస్టర్న్కి మధ్యలో ఫేమస్ ప్లేస్ మనం ఆల్రెడీ మహారాష్ట్ర, ముంబై కవర్ చేసాం. సో ఇంకా ఫేమస్ ఏంటి? కర్ణాటకలో హుబ్లీ మనకి హెడ్ క్వార్టర్స్ అనమాట సౌత్ వెస్టర్న్ రైల్వేకి వచ్చేటప్పటికి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమేమి కవర్ చేసాం? ఇందాక 5 కవర్ చేసాం. ఇప్పుడు 6, 7, 8, అలాగే 9 అండ్ 10 అయితే అయిపోయినాయి. ఇంకా మనకి 7 అండ్ +2 ఉన్నాయి. సో అవి చూద్దాం. ఇప్పుడు మనకి తెలుసు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ మాట్లాడేసుకున్నాం కదా. ఇందాక మనం జోన్స్ చూపించినప్పుడు ఏం పాయింట్ మాట్లాడుకున్నాం? సెంట్రల్, నార్త్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ ఉన్నాయి కదా.
సో అవి కూడా చూద్దాం. సో అవి చూసుకుంటే నార్త్ సెంట్రల్, అలాగే ఈస్ట్ సెంట్రల్, ఓకే, సౌత్ సెంట్రల్, అలాగే వెస్ట్ సెంట్రల్. ఓకే, ఇప్పుడు దీనికి రైల్వే యాడ్ చేసుకోండి. నార్త్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఇప్పుడు వీటికి ఏంటి హెడ్ క్వార్టర్స్ అంటే నార్త్ సెంట్రల్ రైల్వేలో మనం ఢిల్లీ మాట్లాడుకున్నాం, ఉత్తరప్రదేశ్లో మనకి ఇటు సైడ్ మాట్లాడుకున్నాం గోరఖ్పూర్. బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎంత పెద్దది, చాలా పెద్దది కదా. సో ఇంకో జోన్ ఉంటుంది అనమాట దీనిలో. అది వచ్చేటప్పటికి అలహాబాద్. ఓకే, హెడ్ క్వార్టర్స్ అలహాబాద్. అండ్ ఇప్పుడు దీన్ని అలహాబాద్ అనట్లేదు, ప్రయాగ్రాజ్ అంటున్నారు. ఓకే, ప్రయాగ్రాజ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్రయాగ్రాజ్ అంటున్నారు అనమాట. ఓకేనా. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బీహార్ వదిలేసాం కదా. సో బీహార్లో ఏంటి, హాజీపూర్ వచ్చేటప్పటికి మనకి హెడ్ క్వార్టర్స్ అనమాట బీహార్ నుంచి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి సౌత్ సెంట్రల్ రైల్వే మన హోమ్ జోన్ తెలుగు వాళ్ళది సికింద్రాబాద్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ సెంట్రల్ రైల్వే. మనం ఇవి అన్నీ చెప్పేసుకున్నాం. మహారాష్ట్ర మాట్లాడుకున్నాం, సౌత్ సెంట్రల్ రైల్వే మనకి ఒడిస్సా రాలేదండి. ఇక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్ అన్నీ మాట్లాడుకున్నాం, కానీ ఇంత పెద్ద మధ్యప్రదేశ్ మాట్లాడుకోలేదు. సో వెస్ట్ సెంట్రల్ రైల్వేకి యాక్చువల్గా మధ్యప్రదేశ్ నుంచి జబల్పూర్ ఉంటుంది. ఓకేనా. సో మీరు డైరెక్షన్స్ ఎగ్జాక్ట్ మన మ్యాప్లో పెడితే అవి అలా ఉండవు, బట్ కొంచెం ఆ పేర్లు పెట్టడానికి ఈజీగా ఉన్నవి పెట్టారనమాట. ఓకేనా. సో జబల్పూర్ అనమాట వెస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి. సో ఇందాక ఏమేమి మాట్లాడుకున్నాం, ఇందాక మనకి 10 అయిపోయినాయి, 10 తర్వాత ఇక్కడ ఒక 4. ఓకే, సో 14 అయిపోయినాయి. మరి మిగతా 3 ఏంటి? సో మిగతా 3 ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. సో మనం ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నాం సౌత్ ఈస్టర్న్ రైల్వే మాట్లాడుకున్నాం. సో ఈస్టర్న్ రైల్వేకి సౌత్ ఈస్టర్న్ రైల్వేకి కోల్కతానే ఉంది కదా. సో కాబట్టి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అన్నది కూడా ఉంటుంది అనమాట. మిగతా దేనికి ఇలా హార్జాంటల్గా గీసిన వాటిల్లో సెంట్రల్ రైల్వే ఉండదు. బట్ ఇక్కడ సౌత్కి మాత్రం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఉంటుంది. దానికి వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్లో ఏ ప్లేస్ మీకు బిలాస్పూర్ ఉంటుంది అనమాట. బిలాస్పూర్ కొంచెం ఫేమస్ మనకి ఛత్తీస్గఢ్ నుంచి. ఓకే, అది మనకి జోన్ హెడ్ క్వార్టర్స్ అనమాట, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. దానికి వచ్చేటప్పటికి బిలాస్పూర్. ఓకేనా. ఇక్కడ ఒకటి కవర్ అయిందా, 4 మనకి 14 తర్వాత ఇంకా 3 కావాలి, అందులో ఒకటి బిలాస్పూర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా 2 రావాలి. ఆ రెండిట్లో ఇందాక నేను చెప్పాను కోల్కతాకి యాక్చువల్గా 3 ఉంటాయి అని. సో ఒకటి మనకి సౌత్ ఈస్ట్ రైల్వే, ఒకటి ఈస్టర్న్ రైల్వే కదా. ఇంకోటి ఏంటంటే కోల్కతా మెట్రో. ఓకే, కోల్కతా మెట్రో అనమాట. సో మెట్రోస్లో మనకి రైల్వే జోన్ ఉంది. ఓన్లీ కోల్కతా ఒక్కదానికే ఫస్ట్ అండ్ లాస్ట్ దాన్ని జోన్గా చేసింది ఓన్లీ కోల్కతాకి సంబంధించింది మాత్రమే. ఓకే, మిగతా దేనిలోనూ రైల్వే జోన్ అయితే లేదు మెట్రోస్కి, ఓన్లీ కోల్కతాకి మాత్రమే. ఓకే, ఇంకా ఫైనల్గా మనకు ఒకటి మిగిలిపోయింది 17లో. ఏంటి మీకు బాగా తెలిసిందే, మీరు రెగ్యులర్గా వినేదే. అదేంటంటే ఈస్ట్ కోస్ట్. ఓకేనా, ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇక్కడ కోస్ట్ మీద ఇప్పటిదాకా అసలు ఒక్క రైల్వే కూడా రాలేదు కదా. బట్ ఫస్ట్ది మీకు ఈస్ట్ కోస్ట్ రైల్వే. దానికి వచ్చేటప్పటికి భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఈస్ట్న కోస్ట్లో ఉంది కదా, అందుకని ఈస్ట్ కోస్ట్ అని పెట్టారు. ఓకే, సో ఇప్పుడు 79. ఇప్పుడు మిగతా 2 ఆ 19 జోన్స్ ఏంటి, 17 ఎందుకు ఉన్నాయో మాట్లాడుకుందాం. ఓకే, ఆ 19 జోన్స్లో ఎక్స్ట్రా 2 జోన్స్ ఉన్నాయి కదా. అదేంటంటే ఒకటి గోవాలో మనకి కొంకన్ రైల్వేస్ అని ఒకటి వేసారనమాట. ఓకే, కొంకన్ రైల్వేస్. సో ఆ రైల్వేస్కి వచ్చేటప్పటికి మీకు హెడ్ క్వార్టర్స్ నవీ ముంబై. ఓకేనా, నవీ ముంబై అది కూడా, బట్ అదొక రకం. అంటే ఇంకో ప్లేస్, ముంబైలో ఇంకో ప్లేస్ అది. ఇంతకుముందు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మాట్లాడుకున్నాం, అలాగే మనకి చర్చ్ గేట్ మాట్లాడుకున్నాం కదా. కొంకన్ రైల్వేస్కి నవీ ముంబై ఉంది, కానీ జోన్ ఎందుకు లేదంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ జోన్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, ప్రాపర్గా ఆపరేషన్స్ కోసం జోన్ కింద డిక్లేర్ చేయలేదు, అందుకని దాన్ని మనం తీసుకోవట్లేదు. రైల్వే వెబ్సైట్లో కూడా మనకి కొంకన్ రైల్వేని జోన్ కింద కన్సిడర్ చేయలేదు. సో +1 అది కాకుండా ఇంకోటి ఆంధ్రాలో వైజాగ్ ఏరియా నుంచి మీకు సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఒకటి వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా అనౌన్స్ చేశారు. మీకు గుర్తుందా? విశాఖపట్నం మనకి హెడ్ క్వార్టర్స్ యాక్చువల్గా. అది అనౌన్స్ రైల్వే అయితే చేసింది అఫీషియల్గానే, బట్ ఫార్మల్ నోటీస్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఆపరేషన్లోకి రాలేదు, ఫార్మల్గా అయితే నోటీస్ కూడా రాలేదు. సో అందుకని ఆ 2 అనౌన్స్, ఇదేమో అనౌన్స్ అయ్యింది బట్ ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. ఈ జోన్ వచ్చేటప్పటికి కొంకన్ రైల్వే మనకి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ మాత్రమే కొంకన్ రైల్వే ఉంది.
ఆపరేషన్ వైజ్ కొంకన్ రైల్వే అన్నది లేదనమాట. సో అది రైల్వే వెబ్సైట్ ప్రకారం 17 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇదంతా కలిపి ఈజీగా ఒకే దానిలో గీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం నార్త్ రైల్వే నుంచి మొదలు పెట్టుకున్నాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అక్కడి స్టార్ట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ నార్త్కి వచ్చేటప్పటికి ఢిల్లీ, బరోడా హౌస్. ఓకే, నెక్స్ట్ సౌత్కి వచ్చేటప్పటికి చెన్నై, నెక్స్ట్ ఈస్ట్కి వచ్చేటప్పటికి కోల్కతా, వెస్ట్కి వచ్చేటప్పటికి ముంబైలో కూడా చర్చ్ గేట్. ఓకే, చర్చ్ గేట్ ఫస్ట్. ఈ 4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెంట్రల్ రైల్వే ముంబైలో కూడా ఎక్కడది మనకి ఛత్రపతి శివాజీ రాజ్ మహారాజ్ టెర్మినల్, CSMT కోడ్ దానికి వచ్చేటప్పటికి. సో 5 అయితే అక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత మనం క్రాస్గా చూసుకుంటాం. నార్త్ వెస్ట్కి వచ్చేటప్పటికి జైపూర్, నార్త్ ఈస్ట్కి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ నుంచి గోరఖ్పూర్, అండ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్కి వచ్చేటప్పటికి గౌహతి. నార్త్ ఈస్ట్కి గోరఖ్పూర్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్కి గౌహతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ నార్త్ ఈస్ట్ మనకి గౌహతి ఉండేది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకి, అది గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్, ఇటు సైడ్ క్రాస్గా చూసుకుంటే సౌత్ ఈస్ట్ రైల్వే కోల్కతా. ఇటు సౌత్ వెస్ట్కి వచ్చేటప్పటికి బెంగళూరు నుంచి హుబ్లీ. ఓకే, సో ఇక్కడికి మనకి 10 కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ సెంట్రల్స్ చూసుకుంటాం. నార్త్ సెంట్రల్ రైల్వే మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి అలహాబాద్, ప్రయాగ్రాజ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన హోమ్ జోన్ సికింద్రాబాద్ గుర్తుంటుంది. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇప్పటిదాకా బీహార్ ఒకటి కూడా రాలేదు, బీహార్ నుంచి ఉంటుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి హాజీపూర్. అదే వెస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి జబల్పూర్ అనమాట, మధ్యప్రదేశ్ నుంచి. సో ఇక్కడికి 14 అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది ఈ సౌత్ సెంట్రల్ రైల్వేను ఈస్టర్న్ రైల్వేకి కోల్కతా ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కూడా ఉంటుంది. దానికి వచ్చేటప్పటికి బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ నుంచి. ఓకేనా, సో అది 15th. 16th వచ్చేటప్పటికి కోల్కతా మెట్రో రైల్వే. సో కోల్కతాకి 3 ఉంటాయి, కోల్కతా మెట్రో రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే అనమాట. నెక్స్ట్ మనకి ECOR నుంచి భువనేశ్వర్, మనకి ఈస్ట్ కోస్ట్లో ఉండేవి 2, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఒకటి భువనేశ్వర్, ఒకటి విశాఖపట్నం. సో ఒరిస్సా ఒకటి, విశాఖపట్నం ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా 19th కొంకన్ రైల్వేస్, నవీ ముంబై. బట్ ఆన్సర్ మాత్రం మీరు 17 రైల్వే జోన్సే పెట్టాలి ఒకవేళ అఫీషియల్గా అడిగితే మాత్రం ఎగ్జామ్లో. జస్ట్ అవి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పాను. నెక్స్ట్ ఏ జోన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది చూద్దాం. అది కూడా ఈజీగా ఉండటానికి ఇయర్ వైజ్ అయితే నేను పెట్టాను అనమాట. ఓకేనా, ఆర్డర్లో పెట్టాను. సో ఇక్కడ చూడొచ్చు 1951 మనకి 3 జోన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఏంటవి? సదరన్ రైల్వే చెన్నై, వెస్టర్న్ రైల్వే ముంబై, సెంట్రల్ రైల్వే ముంబై. ఈ 3 ముంబై, చెన్నై యాక్చువల్గా 1951లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఢిల్లీ వచ్చేటప్పటికి 1952 నార్దర్న్ రైల్వే. ఆబ్వియస్గా బ్రిటిష్ టైం నుంచి కొంచెం అప్పట్లో చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇవే ఎక్కువ ఉండేవి కాబట్టి ఫస్ట్ 4 అవే వస్తాయి. ఓకే, నెక్స్ట్ 1952 ఈస్టర్న్ రైల్వే. నెక్స్ట్ అప్పుడు ఉత్తరప్రదేశ్ ఇంకా ఎక్కువ ఉండేది కాబట్టి గోరఖ్పూర్ అనమాట 1952. నెక్స్ట్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా, మళ్ళీ 1955 నుంచి కూడా కోల్కతానే. సో ఆల్మోస్ట్ అవే, ఒక్క ఉత్తరప్రదేశ్ కాకుండా మిగతా ఆ 4 ఉన్నాయన్నమాట 1955 టైం వరకు. ఓకే, 1958కి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వచ్చేసింది గౌహతి. నెక్స్ట్ మన సౌత్ సెంట్రల్ రైల్వే స్టార్ట్ అయింది ఎప్పుడు? సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్గా 1966 అనమాట. సో ఇయర్స్ అడగచ్చు, అందుకని ఇచ్చాను నేను. అలాగే మీకు కొంకన్ రైల్వేస్ చెప్పే కదా, అది 1998కి స్టార్ట్ అయింది, నవీ ముంబై హెడ్ క్వార్టర్స్. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, మనం బీహార్ది మాట్లాడుకున్నాం, 2002. నార్త్ వెస్టర్న్ రైల్వే అది వచ్చేటప్పటికి జైపూర్ అనమాట, అది 2002. ఇంకా మిగతావన్నీ 2003. మీకు ఏమైనా ఇవి కాకుండా ఇంకా మిగతావన్నీ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, నార్దర్న్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ లేదా హుబ్బాలి, తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్, ఇవన్నీ 2003 అనమాట. ఓకేనా, సో ఇవి కూడా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా బిట్స్ మనకి ఇంపార్టెంట్వి ఏమున్నాయంటే, కోల్కతా మెట్రో మనకి ఫస్ట్ రైల్వే మెట్రో అనమాట, ఇనాగ్రేట్ అయ్యింది ఇండియాలో. 1984కే కోల్కతా మెట్రో అన్నది ఇనాగ్రేట్ చేశారు. బట్ దానికి సంబంధించి జోన్ ఇచ్చింది అయితే 17th జోన్గా ఇప్పుడు 29th డిసెంబర్ 2010 అనమాట. ఓకే, బేసిక్గా 2010 గుర్తుపెట్టుకోండి, రైల్వే జోన్గా ఇచ్చింది మనకి కోల్కతా మెట్రోకి వచ్చేటప్పటికి 2010. కొంకన్ రైల్వేస్ వచ్చేటప్పటికి 1990 ఒక కన్స్ట్రక్షన్, ఒక కంపెనీ జస్ట్ 761 కిలోమీటర్స్ లింక్ ముంబై నుంచి మ్యాంగ్లూరుకి వేయటానికి స్టార్ట్ అయింది.
దానికి ఆపరేషన్ అయితే 1998కి స్టార్ట్ అయిందనమాట ఆపరేషన్స్. మనకి కంపెనీ స్టార్ట్ అయింది 90 అయినా ఆపరేటింగ్లోకి వచ్చింది 98కి కొంకణ్ రైల్వేస్. అండ్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉంది కదా ముంబైలో, అది వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కోలో 2004లో పెట్టారనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఛత్రపతి శివాజీ టెర్మినల్. నెక్స్ట్ ఇంకా యునెస్కోలో మనకి ఇంకా వేరేవి కూడా పెట్టారనమాట 3 మౌంటైన్ రైల్వేస్. ఏది మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, హిమాలయాస్లో డార్జిలింగ్లో ఉండే నేరో గేజ్ రైల్వే ఉంటుంది వెస్ట్ బెంగాల్లో, ఆ ప్లేస్లో ఉన్న రైల్వేస్ మీకు. తర్వాత నీలగిరి మౌంటైన్ రైల్వే, ఏదైతే తమిళనాడు నీలగిరి హిల్స్ ఉన్నాయి కదా అక్కడవి. తర్వాత కల్కా షిమ్లా రైల్వే, మనకి శివాలిక్ మౌంటైన్స్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఈ 3 కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 1999లో పెట్టారు. ఓకే, ఇది 2004లో పెట్టారు, ఇవి 1999లో పెట్టారు అన్నమాట. సో వీటి మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఫస్ట్ మనకి రైల్వే ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? April 14th, 1951. ఓల్డెస్ట్ ఉన్నట్లో ఓల్డెస్ట్ ఏంటి మీకు? సదరన్ జోన్, చెన్నై జోన్ మనకి ఓల్డెస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 19 జోన్స్ ఉన్నట్టు ఉన్నా కానీ అందులో 17 ఎగ్జామ్లో అయితే. నెక్స్ట్ 68 డివిజన్స్ అయితే ఉన్నాయి 2022 ప్రకారం. ఇక నేను మెన్షన్ కూడా చేస్తాను చూడండి, యాజ్ పర్ రైల్వే వెబ్సైట్ స్టిల్ 17 జోన్స్ 68 డివిజన్సే ఉన్నాయి. నేను అది అందుకే మెన్షన్ చేశాను యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ముంబై టు థానే 1853, మహారాష్ట్రలోనే ముంబై టు పూణేల దగ్గరలో ముంబై టు థానే 1853లో అయితే వెళ్ళిందనమాట. అండ్ నార్దర్న్ రైల్వేస్ ఉన్న వాటిల్లో అన్ని జోన్స్ కన్నా లార్జెస్ట్ జోన్ ఏంటంటే నార్దర్న్ రైల్వే, ఢిల్లీ ఉంది కదా హెడ్ క్వార్టర్స్, సో అది. ఓకే, వాటిల్లో మనకి అప్రాక్సిమేట్గా 6990 కిలోమీటర్స్ వరకు కవర్ అయ్యింది, లార్జెస్ట్ అనమాట. అలాగే 1986లో నార్దర్న్ రైల్వేస్ అన్నది ఫస్ట్ జోన్ టు లాంచ్ ద కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్. సో ఆబ్వియస్గా ఫస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడ వచ్చింది? ఢిల్లీ. సో నార్దర్న్ రైల్వేసే ఫస్ట్ 1986లో తీసుకొచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏఎల్పి కానీ ఆ తర్వాత టెక్నీషియన్ కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇవి రావచ్చు. ఎన్టీబీసీ, ఎస్ఎస్సి వాటిలో కూడా వస్తాయి. సో డీప్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను, రావచ్చు కాబట్టి. నెక్స్ట్ 1996లో మనకి ఏంటంటే విక్టోరియా టెర్మినల్ అని ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అని మాట్లాడుకుంటున్నామో దాని ఒరిజినల్ నేమ్ విక్టోరియా టెర్మినల్ అని ఉండేది అప్పట్లో 1996 టైంలో. అయితే తర్వాత దాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని 1996లో మార్చారు. తర్వాత మళ్ళీ 2017లో దాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ యాడ్ చేసి మహారాజ్ టెర్మినల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అని మార్చారనమాట. ఓకేనా, సో ది యునెస్కోలో ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అలాగే మనకి ఫస్ట్ ఫిమేల్ మినిస్టర్ ఎవరు రైల్వేస్కి అంటే మమతా బెనర్జీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి సెకండ్ రైల్వే లైన్ అంటే నేను ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే అందరూ ఫస్టే చదువుకుని వెళ్తారు. ఫస్ట్ ప్యాసింజర్ది ఒకటే అంటే ముంబై టు తానే చదువుకెళ్తారు. బట్ 1854లో మనకి సెకండ్ రైల్వే లైన్ అయితే ఉంది, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. హౌరా టు హుగ్లీ. ఓకేనా, హౌరా టు హుగ్లీ అయితే స్టార్ట్ చేశారు మనకి సెకండ్. ఓకేనా, నెక్స్ట్ లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ ప్రకారం ర్యాంకింగ్ చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ వరల్డ్లో, తర్వాత రష్యా, తర్వాత చైనా, లాస్ట్ మనకి ఫోర్త్ది ఇండియా అనమాట. లాస్ట్ టైం కాదు, ఫోర్త్. అండ్ ఫోర్త్ కూడా చాలా పెద్దది మనకి ఇండియాలో కూడా, చిన్నదేం కాదు. రైల్వేస్ యాక్చువల్గా చాలా ఎంప్లాయ్మెంట్ కానీ నెట్వర్క్ కానీ చాలా పెద్దది, ఎందుకంటే ఇండియా చాలా పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఇండిపెండెంట్ ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ ఫస్ట్ ప్రవేశపెట్టిన అతని పేరు జాన్ మిథాయ్. ఓకే, సో ఆయన నవంబర్ 1947 అయితే మనకి ప్రొడ్యూస్ చేశారు ఇది రైల్వే బడ్జెట్ అన్నది. సో అది ఫ్రెండ్స్ బేసిక్గా మనకి ఈ రైల్వేస్ గురించి ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే, దానిలోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావచ్చు మీకు. ఓకేనా, అండ్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు మనకి రైల్వేకి సంబంధించి ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ అన్నీ అయితే ఉన్నాయి మన దగ్గర. కేవలం మీకు 299కే మీకు ఈ సబ్జెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఎక్స్ట్రా SARAN కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్కే మీకు క్లాసెస్ అయితే వస్తాయి అనమాట. సో 100-200 కోసం చూసుకోవద్దు, ఎందుకంటే ఎవరైతే మీకు సీరియస్గా ప్రిపేర్ అవుతారో గ్రూప్ డి నుంచి NTBC వరకు అందరికీ ఉపయోగపడుతుంది. పర్టికులర్గా నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను,
అలాగే ఎన్టీబీసీ క్లియర్ చేశాను. అలాగే మన క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా వేరే సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్న వాళ్ళు కూడా రైల్వేలో మల్టిపుల్ ఎగ్జామ్స్ మోస్ట్లీ అన్ని రైల్వేలో ఏదో ఒక ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో మాకు ఒక ఐడియా ఉంది ఎలా అడుగుతారని, దాని బేస్డ్గా క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో డెఫినెట్గా వర్త్ అయితే ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్కి మీకు మళ్ళీ దొరకకపోవచ్చు. అండ్ జనరల్ సైన్స్ మొత్తం సింగిల్గా కావాలి అనుకుంటే కూడా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599కే దొరుకుద్ది. అలాగే బేసిక్ సైన్స్ ఏదైతే ఏఎల్పికి సంబంధించిన ఫుల్ మీకు సెకండ్ సిబిటీలో ఇంపార్టెంట్ ఇది మీకు ఇదే ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే దొరుకుద్ది. టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ ఫుల్ కోర్స్ వచ్చేటప్పటికి 999 దొరుకుద్ది. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBT అన్నీ కలిపి 1199కి దొరుకుద్ది అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ది, అక్కడ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే చూడొచ్చు అనమాట. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీకు కనుక ఇంకా ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు డౌట్స్ వచ్చినా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయితే మీరు ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు డౌట్ అడిగితే. అండ్ అప్డేట్స్ కూడా రైల్వే రిలేటెడ్ కానీ ఇంకా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అక్కడ ఫాస్ట్గా వస్తాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, యూజ్ చేసుకోవాలనుకుంటే ప్రొడక్టివ్ థింగ్స్కి స్టడీ పర్పస్ మాత్రం డిస్కస్ చేసుకోండి. ఓకే, అండ్ ఫ్రీ అది, మీకు కోర్స్ తీసుకునే వాళ్ళని లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. ఇటువంటి వీడియోస్ అన్నీ కలిపి నేను ఒక ప్లేలిస్ట్ అయితే చేశాను అనమాట, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇప్పుడు మీకు బేసిక్గా ఏఎల్పి కానీ రీసెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్లో కూడా వస్తాయి వీటి మీద బిట్స్. అండ్ తర్వాత మీకు ఎన్టీబీసీ కానీ ఎస్ఎస్సి కానీ వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ డెఫినెట్గా కంపల్సరీ స్కోరింగ్ టాపిక్స్ అనమాట, ఇవి చూసుకోకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. సో అండ్ ఈ వీడియో కనుక డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది, ఎక్కువ ఇంకా మంచిగా వర్క్ చేసి ఇంకా ఎక్కువ మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, ఇటువంటి వీడియోస్ మంచివి వస్తూ ఉంటాయి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.